ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడవైన యేసు నీకు వందనాలు, స్తోత్రాలు. మహాగణుడవైన యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు చేసిన అనేక మేళ్ల కొరకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. నువ్వు చేసిన అనేక ఉపకారాల కొరకు వందనాలు, స్తోత్రాలు. నీకేమిచ్చి మేము రుణం తీర్చుకోగలం ప్రభా. ఇదిగో ప్రభా, నీ యొక్క నాయన మాటలు ప్రభా నీ బిడ్డలకి వినిపిస్తుండగా నాకు కావలసిన శక్తిని, బలాన్ని నా నోటికి నోరేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, నాయన అపోస్తులు ఏ విధంగా అయితే ప్రభా నాయన మేడగదిలో ప్రభా ప్రార్థించినప్పుడు నాయన ఏ విధంగా అయితే నీ యొక్క పరిశుద్ధాత్మత నింపవో అట్టిదిగా ప్రభా ఈ ఆలయం చుట్టూ నీ కంచి వేసి, ఈ ఆలయం చుట్టూ ప్రభా నీ బిడ్డల చుట్టూ నీ పరిశుద్ధాత్మ నింపమని, కార్యం జరిగించుకోమని, సహాయించమని. మాట్లాడి నేను కాదు ప్రభా, మీరే మాట్లాడి నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. యెరూషలేముకు వెళ్ళుచుండువారు. యేసు ఆయన 12 ఏళ్ల వయసున్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుకు చెప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తన బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.
3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. ఆయన మాటలు వీరు అందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమందరి. ఆబ్జేద్దాం. ఇక్కడ బాలుడైన యేసు, ఆయనకి ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాలు. మరి తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే వాళ్ళకు ఒక ఆనవాయితీ ఉంది. ఏంటంటే ఆనవాయితీ ప్రతి సంవత్సరం కూడా యెరూషలేముకి వెళ్ళి అక్కడ పస్కా పండుగ ఆచరించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ అన్నమాట. మనం కూడా ఒకసారి ఆనవాయితీ పెట్టుకుంటాం. అలా కాకుండా యెరూషలేములో మరి మరియా యోసేపులు అనేక ఇశ్రాయేలు అందరూ కూడా యూదులందరూ కూడా ఆ యొక్క పస్కా పండుగకి వెళ్ళాలని ఆనవాయితీకి పెట్టుకున్నప్పుడు యేసు ప్రభు వారికి 12 సంవత్సరాలు. వీళ్ళందరూ కలిసి వెళ్ళారు, బాగానే ఉంది. అక్కడ ఏం జరిగిందంటే ఒక విధంగా యేసు వీళ్ళందరి గ్రూపులు ఉన్నాయి, వీళ్ళకందరికీ ఒక గుంపులు ఉన్నాయి. ఎలాగంటే అనేక బంధువులు స్నేహితులు అందరూ కలిసి వెళ్తాం కదండి, మనం కూడా ఒకసారి వెళ్తూ ఉంటాం. ఈ గుంపులు ఏం చేశారంటే యేసు ప్రభువుని మర్చిపోయినప్పుడు యేసు ప్రభు మరి అక్కడ ఎవరితో కూర్చున్నాడంటే ఎవరితో ఉన్నాడంటే ధర్మశాస్త్రజ్ఞులు మరి యాజకులు, చూసారండి యాజకులు, మరి అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు యాజకులు మరి శాస్త్రోపదేశకులు వాళ్ళ మధ్య కూర్చుండి ఆలయంలో బోధ చేస్తున్నాడు. వారు చెప్పే మాటలు కూడా చాలా జ్ఞానంగా వింటున్నాడు. జ్ఞానముగా విని వారికి ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. వారికి ఆ క్వశ్చన్ వేస్తుంటే మరి యేసుప్రభు వారు వేస్తుంటే వారు ఈయనేసే మాటలకి తనమనమైపోయి ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఏంటి కుర్రవాడు 12 సంవత్సరాలు, ఇతనికి మనం జవాబు చెప్పలేకపోతున్నాం, ఈ జ్ఞానం ఏంటి, మరి ఇటు రీతిగా ఉందేంటి జ్ఞానం అని తనలో తాను వాళ్ళ శాస్త్రులే ఆశ్చర్యపడిపోతున్నారు. ఎందుకంటే ఈయన ఆశ్చర్యకరుడు కనుక వాళ్ళని కూడా ఆశ్చర్యపరుస్తున్నాడు. అక్కడ మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ పెద్దలకు కానీ ఆ శాస్త్రోపదేశాలకు కానీ ఆ యాజకులకు కానీ ఆ పరిచయులకు కానీ కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఈయన ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే యేసుప్రభు వారు తల్లిదండ్రులు ఏం చేశారంటే ఇంకా మనోడు మన కూడా ఉండాలి, మన దగ్గరే ఉండాలి, మన వాళ్ళతోటి ఉండాలి, వాళ్ళతో నడిచి వస్తున్నాళ్ళని దిన ప్రయాణం చేశారండి. వాళ్ళు ఒకరోజు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో యేసును మర్చిపోయారు. వాళ్ళు యేసును మర్చిపోయి ప్రయాణం చేశారు. కానీ ఆ దిన ప్రయాణంలో కూడా యేసు జ్ఞాపకం రాలేదు. కానీ కొంత దూరం ఆ దిన ప్రయాణం అయిన తర్వాత వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది. ఏడి అని వాళ్ళు అనుకుంటున్నారు తల్లిదండ్రులు. కానీ ఎక్కడా లేడు. ఇలా కాదు, మనలతో వస్తున్నాడేమో, నెలవైన వారితో వస్తున్నాడు, మన బంధువులతో వస్తున్నాడు అని ఒక్కొక్కరిని మళ్ళీ వెనక్కి యెరూషలేము వస్తూ ఒక్కొక్కరిని కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మనం కూడా అయితే, ఎందుకంటే మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు సంఘానికి వెళ్దాం, మన వాళ్ళు మరి సంఘం కట్టాడు ఆ సంఘానికి వెళ్దాం అని మనకు ఒక కుల ఆలోచన, మరి ఆప్రియత ఎక్కువైపోయింది మనకు కూడా. ఎక్కడ కదా మన పెనుమట్ర గ్రామంలోనే ఒక కుల విషయంలో మరి ఒక సంఘం పెట్టి ఆ సంఘాన్ని క్రమం కూడా మార్చేశారు మన పెనుమట్రలోనే. ఎలాగంటే పొద్దుటే 10 గంటలకు జరగవలసింది 3 గంటలు జరుగుతుంది. ఏంటి అలా పెట్టారు? ఎందుకు పెట్టారంటే అయ్యా మా అవసరాల గురించి మార్చుకున్నాం, మా పనుల గురించి మేము మార్చుకున్నాం. కానీ దేవుని పని అలా కాదు. దేవుని పని క్రమముగా మర్యాదగా అక్కడ యేసుప్రభు అయితే 12 సంవత్సరాలు పిల్లవాడుగా ఉన్నప్పుడు మరి చిన్నవాడుగా ఉన్నప్పుడు కూడా ఆ శాస్త్రోపదేశాలకు ఏం చెప్పాలి, మరి అక్కడ యాజకులకు ఏం చెప్పాలి, అక్కడ పరిచయులకు ఏం చెప్పాలని ఒక ఆలోచనతో ఆయన మాట్లాడుతుంటే మళ్ళీ తల్లిదండ్రులు ఏం చేశారంటే వెనకొచ్చి ఆ యేసుప్రభుని చూశారు. వీళ్ళు నాయన ఏంటి నువ్వెక్కడున్నావేంటి అని చూసేవాడికి అక్కడ వీళ్ళు కూడా ఆశ్చర్యపడిపోయారు. ఆ యేసు యొక్క మాటలు వింటూ ఆ యేసు యొక్క బోధ వింటూ వీళ్ళు ఆశ్చర్యపడిపోయి తల్లిదండ్రులే కానీ ఇలా ఆశ్చర్యపడిపోయి నా కుమారుడు ఇంత మాట్లాడుతున్నాడు, వీళ్ళతో మాట్లాడుతున్నాడు, ఇంత ఉపదేశకులతో మాట్లాడుతున్నాడు, శాస్త్రులతో మాట్లాడుతున్నాడు, పెద్దలతో మాట్లాడుతున్నాడని వాళ్ళు ఆశ్చర్యపడిపోయి వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళ తనమనమైపోయారు. మరి ఆయన ఎక్కడ కూర్చున్నారండి? శాస్త్రుల మధ్య కూర్చున్నాడు, శాస్త్రోపదేశకుల మధ్య కూర్చున్నాడు, యాజకుల మధ్య కూర్చున్నాడు. అలాగే ఇంకొక చిన్న వాక్యం చదువుకుందాం.
ఆదికాండము 18 అధ్యాయము 1 వచనం. ఆదికాండము. మరియు మమ్రే దగ్గరున్న చిందూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమును కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడిన. చూసారండి అక్కడ యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడు? యేసుప్రభు వారు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కడ కూర్చున్నారు? ఆయన మరి దేవాలయంలో శాస్త్రుల మధ్య మరి మరి పరిశీలన మధ్య కూర్చున్నప్పుడు. ఇక్కడ అబ్రహాం గారు ఎక్కడ కూర్చున్నారు? అబ్రహాము మరి మమ్రే దగ్గర ఉన్న చిందూరు వనం దగ్గర అబ్రహాం గారు కూర్చున్నారు. చూసారండి. ఇక్కడ ఇంకో ఆయన ఉన్నారు. మరి అదే అధ్యాయము ఆదికాండము 19:1 మాట్లాడుకుందామండి. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవతలు సొదొమ చేరినప్పుడు లోతు లోతు ఎక్కడ కూర్చున్నాడండి? గవిని వద్ద కూర్చున్నాడు ఆయన. మనం కూడా రోజు ఖాళీ ఉంటే ఎక్కడ కూర్చుంటామండి? ఒక చెట్టు పక్కనో చెట్టు కిందో లేకపోతే వంతెన మీదో కూర్చుంటాం. మరి వాళ్ళతో వీళ్ళతో సంభాషిస్తాం. తెలుసండి, అవునా కదా? ఎందుకంటే మన టైం అంతా కూడా పాడు చేసుకుంటాం. కానీ దేవునికి టైం ఇస్తున్నామా? దేవుని దగ్గర మరి కూర్చున్నామా? కానీ అలా లేదు. కానీ మనం కూడా దేవుని సన్నిధిలో మరి ఎక్కువగా గడపాలి. మనం కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ అలాంటి యేసు ప్రభువు అయితే అక్కడ మరి శాస్త్రుల దగ్గర మరి అలాగే మరి పరిశీల దగ్గర పెద్దల దగ్గర కూర్చుని బాధ చేస్తున్నప్పుడు వారు ఆశ్చర్యపరిచారు. వాళ్ళని ఆశ్చర్యపరిచినప్పుడు యేసు ప్రభువే గొప్ప కార్యాలు చేశారు. మనం ఎవరినైనాతో మాట్లాడి మరి దేవుని గురించి మాట్లాడుతున్నామా? మన గురించి మనం దేవుని గురించి సాక్షి చెప్తున్నామా? మన జీవితం గురించి దేవుడు ఏం చేశాడో ఒక్కసారి మన మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. మనొక్కొక్కరికి కూడా ఏముండాలండి? మదిలో వాక్యం, గదిలో సాక్ష్యం, ప్రార్థన, వీధిలో సాక్ష్యం కావాలి. అప్పుడు మనం దేవుని సన్నిధిలో ఎదిగిన వారు అవుతాం. దేవుని సన్నిధిలో మరి ఎక్కువగా దేవుని కృపలో మనం పెరిగిన వారు అవుతాం. అలాగే మరి హిజ్కియా గ్రంథము, యెషయా గ్రంథము ఒక్కసారి తీసుకుందామండి. యెషయా 38 మొదటి వచనం అంటే 1-2 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడు యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడిచుచు యెహోవాను ప్రార్థించును. అలాగేనండి, ఇక్కడ యెహోవా మరి ఇక్కడ రాజైన హిజ్కియా విషయంలో మరి ఆయనకి ఒక రోగం వచ్చింది. ఆయనకి ఏ రోగం అంటే మరి మరణకరమైన వ్యాధి వచ్చింది. హిజ్కియా అనేక రాజుగారికి ఏమైనా తక్కువ వైద్యులు ఉంటారంటారా? పిలిస్తే చిటికేస్తూ వచ్చేస్తారు. కానీ ఆ వ్యాధి నయం కావట్లా, కుదురుతులా, కానీ బాధపడుతున్నాడు. కానీ ఒక రోజుని ప్రవక్త యెషయా గారికి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీవు మరణమవుతావు, నువ్వు చనిపోతావు, అందుకాబట్టి నీళ్ళు చక్కబెట్టుకో, నీళ్ళు మరి బాగు చేసుకొని చక్కబెట్టుకోమని అక్కడ మరి వాక్యం ద్వారా మనం వింటున్నాం. మనం కూడా మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మనం మన ఇల్లు అంటే మన హృదయాన్ని చక్కబెట్టుకొని, హృదయంలోకి ఏమి రాకుండా, పాపం అనేది రాకుండా, మరి ఎటువంటిది దోషం అనేది లేకుండా మన ఇల్లుని మనం శుభ్రంగా చేసుకుంటే ఎటువంటి వ్యాధి అనేది, ఎటువంటి మరి మనకి ఇబ్బందులు అనేవి కూడా
మరి అనేక దేవుడు కార్యం చేస్తాడు మన పట్ల. మనం ఏ విధంగా ఉన్నాము, మరి దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంటున్నాం? పాపము మనల్ని మూట కడుతుంది, పాపం మనల్ని అనేక రకాలుగా నడిపిస్తుంది. మరి పాపం అనగా పాపానికి జీతం మరణం. మరి మనం ఏమవుతున్నాం? అతి తక్కువ వయసులోనే చనిపోతున్నాం. మరి అతి ఆయుష్ తక్కువలోనే చనిపోతున్నాం అనేక మంది. ఎందుకండి? ఎందు గురించి? దేని గురించి అంటే పాపం, పాపం, పాపం. ఎక్కడ చూసినా పాపం. పాపం ఏ విధంగా నడుస్తుందంటే మరి నాట్యం ఆడుతుంది, నాట్యం చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ పాపం అనే వలలోకి మనం చిక్కుకుని, మరి సాలిడు ఏ విధంగా అయితే గూడు కట్టుకున్నప్పుడు మరి అనేక పురుగులు ఏ విధంగా ఆ సాలిడు గూళ్ళోకి వెళ్తాయో, మనం కూడా పాపం అనే మరి నెట్లోకి, పాపం అనే మరి ఆ చిక్కంలోకి మనం పడిపోతున్నాం. మాట వల్ల, క్రియల వల్ల, చూపు వల్ల, మరి అనేక రీతిలుగా మనం పడిపోయినప్పుడు మన దేవుడైనది యెహోవా దేవుడు మనల్ని మరి ఆ పాపం జోలికి వెళ్లకుండా, వాటిని హత్తుకోకుండా, దాన్ని ముట్టుకోకుండా మనల్ని కాసి కాపాడుతున్నాడు. ఎలాంటివాడు అంటే మన దేవుడు అయస్కాంతం లాంటివాడు. మన దేవుడు ఎలాంటివాడండి? అయస్కాంతం లాంటివాడు. అయస్కాంతం ఏం చేస్తుంది? ఐరన్ ముక్కల్ని ఎక్కడున్నా సరే వెతికి 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 అయస్కాంతానికి దగ్గరకు వచ్చేలా చేస్తుంది. మన దేవుడు కూడా అంతే, ఆయన వాక్యం కూడా అంతే. నీ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. అది ఎందుకంటే యెహోవా వాక్కు, యెహోవా మరి ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు, మన జీవింప చేస్తున్నాడు. కానీ మనం పాపంలో పడిపోతున్నాం, పాపంలో జీవిస్తున్నాం. కానీ పైకి మనం ఏం చేస్తున్నామంటే అందరూ చూడాలని ఒక విధంగానే, లేదు దేవుని సన్నిధిలో ఒక విధంగా, అట్టిగా కాదు. కానీ దేవుని సన్నిధిలో ఎందుకంటే నిక్కచ్చిగా నిజంగా దేవుని యథార్థతగా ఉండేటప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నీ ఆశీర్వాదం మరి ఆయన ఎందుకంటే చిన్న పాపం, పాపం అంటే ఏముంది? ఏమీ లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మనం పాపానికి దూరంగా ఉండి, మరి దోషానికి దూరంగా ఉండి, ప్రతి ఒక్క విషయంలో దూరంగా ఉండాలని, మనందరూ కూడా దేవుని స్తుతించాలని, దేవుని ప్రార్థించాలని ఈ కొద్ది మాట దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన మా ప్రభువా, ఎన్ని తరాలకైనా ఘనపరచదగిన మా తండ్రి, మీ అపారమైన ప్రేమానురాగాలను బట్టి కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయము మీ సన్నిధిలో కూర్చుండి నేర్చుకోవాలని ఆరాధన వర్తమానంలో మరొకసారి జ్ఞాపకం చేశారు. స్తోత్రాలు. ఎల్లప్పుడూ ప్రభువా, మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నదని చెప్పినట్లుగా మేము మీ పాద సన్నిధిని ప్రభువాన్ని మాటల కొరకు వేచి ఉన్నాం. మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరచండి. దైవికమైన అనుభవాల చేత మాతో మాట్లాడండి. మేము ఎల్లప్పుడూ మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ బ్రతకడానికి కృప చూపించండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయముతో మా అందరితో మీరు మాట్లాడండి, మీరు మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మనము గడిచిన వారంలో తెస్సలోనిక రాసిన మొదటి పత్రికను మనం ప్రారంభించుకున్నాము. ఈ తెస్సలోనిక పత్రిక ప్రారంభ పరిచయ వాక్కులు మీకు చెప్పడం జరిగింది. తెస్సలోనిక పత్రికలో ఒక పౌలు గారి యొక్క మంచి ఉద్దేశాలు, వారి యొక్క సంగతులు, ఈ తెస్సలోనిక పత్రిక ఎందుకు రాశాడు, ఆయన దేనికోసం రాశాడు అనే విషయాలు మరి పరిచయ వాక్కులుగా గత వారం మీకు చెప్పడం జరిగింది. అలాగే బుధవారం కూడా మరొకసారి మరలా జ్ఞాపకం చేయడం కూడా జరిగింది. ఇక ఈరోజు ఈ తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి మనం వెళ్ళాలి. నేను చదువుతాను, ఒకసారి మీరు చూడండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. మరి పౌలు గారి యొక్క పత్రికా విధానములో ప్రతి వారికి చక్కగా శుభాలు తెలియజేస్తూ, శుభములు చెబుతూ చక్కగా పత్రికను ప్రారంభిస్తాడు ఆయన. ప్రత్యేకించి ఇక్కడ తను రాస్తున్నటువంటి మాటల సారాంశం చాలా చక్కగా మనకు కనబడుతూ ఉంది. మనము ఎవరికైనా శుభాలు ఎలా చెప్తామో అలాగే పత్రికను ప్రారంభించేటప్పుడు శుభాలతో పౌలు గారు ప్రారంభిస్తున్నాడు. దీన్ని మీరు ఎలా రాసుకోవాలంటే
ఒకటి అని వేసుకుని చక్కగానే శుభములు అని పెట్టుకోండి, ఒకవేళ మీరు రాసుకునే వాళ్ళు అయితే కనుక. రైట్. ఇక్కడ తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికాల సంఘము అని ఎంత చక్కటి సంబోధన పౌలు గారు చేశారు. సంఘము తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉండాలి ఎప్పుడు కూడా. దేవుని యందు క్రీస్తునందు ఆ సంఘం ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉండాలి. పౌలును సిల్వానును తిమోతియు అన్నాడు. అంటే పౌలుతో పాటుగా సిల్వాను ఉన్నాడు. సిల్వాను అంటే ఎవరో కాదు, శీల. సిల్వాను అంటే ఎవరంటే శీల గారు. రోమన్ భాషలో సిల్వాను అని అంటారు అంతే. కనుక శీల అక్కడ ఉన్నాడు. తర్వాత తిమోతియును అన్నాడు. అంటే తనతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు గనక వాళ్ళను కూడా కలుపుకుంటూ శుభములు అని తెలియజేస్తూ ఉన్నాడు. అలా తెలియజేస్తూ అక్కడ మాట్లాడుతున్న మాట, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అన్నాడు. కృపయు సమాధానం, ఈ రెండు చాలా సందర్భాల్లో మరి పౌలు గారు ఏ పత్రిక రాసినా చెప్తూ ఉంటాడు. ఆయన బైబిల్ అంతట్లో కూడా ప్రత్యేకించి కృపా సమాధానం చాలాసార్లు మనకి కనబడతా ఉంటుంది. కృప అంటే ఏంటి మీకు కూడా చాలాసార్లు నేను కూడా చెప్పాను కూడా. కృప అంటే ఒక ప్రత్యేకించి స్పెషల్గా కృప అనేది సామాన్యమైనది అయితే కాదు. ఎందుకంటే కృప ద్వారానే మనం రక్షించబడ్డాం, కృప ద్వారానే మనకు రక్షణ భాగ్యం కలిగింది, కృప ద్వారానే దేవుని దగ్గరికి రాగలిగాం, కృప ద్వారానే మనం బ్రతికించబడుతున్నాం, కృప వలనే కేవలం బ్రతుకుతున్నాం. కృప లేకపోతే అన్నీ పోయినట్టే. కనుక కృప అంటే అర్హత లేని వారికి అర్హతనివ్వడం, అర్హత లేని వారిని అర్హునిగా చేయటం. మనకు ఏ ప్రకారంగా చూసినా మనకి ఏ అర్హత భూమి మీద లేదు, నిజంగా కూడా లేదు. మనం మంచోళ్ళం కాదు, మన స్థితిగతులు మంచివి కాదు, మన ఆలోచన విధానం మంచిది కాదు, మన బ్రతుకు విధానం కూడా మంచిది కాదు. అంటే ఎటు చూసినా మనకు ఏ అర్హత కూడా లేదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు ప్రేమించి అర్హులుగా చేశాడు. అది కృప అంటే. అంటే వెళ్తూ వెళ్తూ దెబ్బ తగిలింది, చూసాము, అయ్యో పాపం అని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసాం. దాన్ని ఏమంటామంటే జాలి పడ్డం, లేదంటే దయపడ్డం. హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఉండడమే కాకుండా అతనికి సపర్యలు చేయడమే కాకుండా అతనికి అయిన ఖర్చు కూడా మనం పెట్టుకున్నాం చూసారా, అది కృప. అర్థమైందా? అంటే ఏమాత్రం అర్హత లేని వారికి అర్హునిగా చేసి ఫలాలను ఇవ్వటం కృప. కనుక కృప అనేది చిన్న విషయం కాదు. దేవుడు చాలా గొప్పగా దాన్ని ఎంచి మన పట్ల కృప చూపించాడు. చూడండి, టకటక రెండు మాటలు చెప్తాను. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచన భాగం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచన భాగం త్వరగా చదవాలి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అన్నాడు. యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయనంటే చాలామంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే నోవహు కూడా అర్హత లేదు, కానీ దేవుడు నోవహు పట్ల కృప చూపించాడు. కాబట్టే నోవహు ద్వారా ఒక అద్భుత కార్యాన్నే దేవుడు జరిగించాడు. ఏం చేశాడు నోవహు ద్వారా? దేవుడు ఏం చేశాడు? నాశనం అయిపోతున్న ప్రజలతో పాటుగా తను నాశనం అయిపోకుండా తనని తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అంతేకాదు తన ద్వారా ప్రజలను కూడా రక్షించడానికి ఒక మంచి ప్రణాళికను సిద్ధపాటు చేశాడు. కనుక నోవహు దేవుని దృష్టిలో కృప పొందినవాడు కదా. అలాగే 26వ కీర్తన 3వ చరణం కూడా చూడండి. 26వ కీర్తన 3వ చరణం. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకుని ఉన్నానన్నాడు. అంటే ఏ కృపతో అయితే నన్ను రక్షించావో, ఏ కృపతో నన్ను బాగు చేసావో, ఏ కృపతో నన్ను కాపాడుతున్నావో దేవా, ఆ కృప నేను ఎక్కడుంచుకుంటాను? ఎప్పుడు నా కన్నుల ఎదుట కనిపిస్తుంది అనేది. నిజంగా ఆలోచించాలి. మనకి ఏ అర్హత లేదు, కానీ దేవుడు మన పట్ల కృప చూపించి మనల్ని ఏం చేశాడంటే రక్షించాడు, మనల్ని కనికరించాడు. ఇది ఎప్పుడు మన కళ్ళెదుట కనబడతా ఉండాలి. జీవితాంతము ఈ కృపకు పాత్రులుగా ఉండాలి మనం. కృపకు దూరం అయితే వచ్చేది యుద్ధమే.
అందుకే కృప ఎప్పుడు మనకు తోడుగా ఉంది, అది మనం పోగొట్టుకోకూడదు. లోకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచన భాగం. లోకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచన భాగం. అమ్మా చదువు అమ్మా. మరియా భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. మీకు అర్థం కావడానికి మచ్చుకు ఒక 2-3 విషయాలు చెప్తున్నాను అనమాట. నువ్వు దేవుని వలన కృప పొందితివి. ఎంతోమంది లేరా ఆ రోజుల్లో? కన్యకులు లేరా? చాలామంది కన్యకులు ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని చూశాడంట? మరియమ్మను చూశాడు. అందుకే మరియా నువ్వు దేవుని వలన నువ్వు కృప పొందితివని. మరియకు ఎంత కృపా భాగ్యం దొరికిందంటే, యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధాత్మ సహాయముతో గర్భాన్ని మోసే అవకాశమే మరియకు కలిగింది. కనుక కృప అర్హత లేదు, కానీ దేవుడు అర్హతనిచ్చాడు. అలాగని మరియ పరిశుద్ధురాలంటే ఏం కాదు, మనలాంటి మనిషే కదా మరియ కూడా. కాబట్టి మరియను దేవుడు కృపతో చూశాడు. కనుక ఎప్పుడు కృపను దూరం చేసుకోకూడదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచన భాగం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17. ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రం ఎవరి ద్వారా దేవుడు ఇచ్చాడు మనకి? ధర్మశాస్త్రం అంటే పంచకాండాలను ఏమంటారంటే 5 కాండాలని కూడా ధర్మశాస్త్రం అని అంటారు. ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరి ద్వారా ఇచ్చాడంటే దేవుడు మోషే ద్వారానే ఇచ్చాడు. ఓకే. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. ఎలా వచ్చినాయి అంటమ్మా? కృప సత్యం ఎవరి ద్వారా వచ్చినాయి అంటే, కృప అంటే అర్హత లేని మనటువంటి మనలను, ఏ యోగ్యత లేనటువంటి మనలను ప్రేమించి తన కృపకు పాత్రులుగా ఎంచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా మనకి కృపను దేవుడు అనుగ్రహింపచేశాడు. లేకపోతే మనం ఇక్కడ ఉండే యోగ్యత ఏమీ లేదు, ఇక్కడ ఉండే అర్హత మనకేమీ లేదు. కనుక ప్రభు ద్వారా మనకు అవకాశం కలిగింది మనందరికీ. ఆ రోజున నోవహుకే కాదు, మరియకే కాదు, దావీదుకే కాదు, మనందరికీ కూడా దేవుని యొక్క కృపాభాగ్యము దొరికింది. కనుక కృపాభాగ్యము దొరికినటువంటి మనము కృపకు ఎప్పుడూ దూరం కాకూడదు. కృపకు దూరం అయితే దేవునితో శత్రుత్వాన్ని తెచ్చుకుంటాం. కనుక కృపా కార్యాలు ప్రత్యేకించి కృప 3 కార్యాలు చేస్తుంది. కృప ప్రత్యేకించి 3 కార్యాలు చేస్తుంది. ఒకటి, కృప మనల్ని ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. కృప మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. అలాగే రెండవదిగా కృప మనకి ఏం చేస్తుందంటే బోధ చేస్తుంది, బోధిస్తుంది. కృప మనకు బోధ చేస్తుంది. కృప మనల్ని రక్షించడమే కాదు, మనకి ఏం చేస్తుందంటే బోధ కూడా చేస్తుంది. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో తెలియజేస్తుంది. అంతేకాదు కృప మనలను ప్రత్యేకపరుస్తుంది. ప్రత్యేకపరచడం అంటే అన్ని విషయాల్లో చూడండి, మనము కూరగాయల షాప్ కాడికి వెళ్ళినా, ఫ్రూట్ షాప్ కాడికి వెళ్ళినా మనం చూడండి, పోనీ అన్నీ కూడా పక్కన పెట్టేస్తాడు, మంచిగా ఉన్నాయన్నో పక్కన పెడతాడు. చూడండి, అన్నీ ఒక బొట్టలోంచి వచ్చిన కాయలే, కానీ వాడు ఏం చేస్తాడు? అందులో కాస్త మంచిగా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్నాయన్నో పక్కన పెడతాడు, చిన్నగా ఉన్నవన్నో పక్కన పెడతాడు, చచ్చు పుచ్చు అంటాం కదా, అలాంటివన్నో పక్కన పెట్టి సెపరేట్ చేస్తాడు. చూసారా? చేస్తాడు కదా. అలాగే లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని కృపను సంపాదించుకున్న మనల్ని కూడా దేవుడు లోకములో ఉన్న వారి మధ్యలో నుండి మనల్ని ప్రత్యేకపరుస్తాడు. మనము ప్రత్యేకమైన వారము. ఎవరు మనము? అసలు ఎప్పుడన్నా అలా అనుకున్నావా? నేను ప్రత్యేకమైనటువంటి వాడను. మనము స్పెషల్. దేనికి స్పెషల్ అంటే, లోకములో ఉన్న వాటన్నిటిలోనూ కూడా దేవుని యొక్క పరిశుద్ధతను, పవిత్రతను, ప్రేమను సంపాదించుకోవడానికి రక్షణ కార్యములోనికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షింపబడిన పరిశుద్ధులము. అది మన ప్రత్యేకత. ఎవరిని పడితే వాళ్ళని పరిశుద్ధులు అనరు, ఎవరు పడితే వాళ్ళని పవిత్రులు అనరు. ఇది అర్థమైందా? కనుక ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఎలా ఇచ్చారంటే కృప ద్వారా ఇచ్చాడు. కనుక కృప ఏం చేస్తుంది? మనల్ని కృప రక్షిస్తుంది, కృప బోధిస్తుంది. అంతేకాదు కృప ఏం చేస్తుంది? మనల్ని ప్రత్యేకపరుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక కృపతోనే ప్రారంభమైంది, కృపతోనే ముగించబడింది. ఈ పత్రిక కూడా చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? కృపయు సమాధానము మీకు కలుగునుగాక అన్నాడు కదా. 5వ అధ్యాయం చివరి 8వ వచనం చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక అన్నాడు. అంటే కృపతో ప్రారంభమై కృపతోనే ముగిసింది. మన జీవితాలు కూడా కృపతోనే ఉండాలి,
కృపతోనే దేవుని దగ్గరికి చేరాలి. ఇది ఎప్పుడు మనం కోరుకునేది. అంతేకాదు మన యొక్క సంగతుల్లో ఎప్పుడు కూడా, మన సంఘ సహవాసంలో ఎప్పుడు కూడా కృప కలిగి ఉండాలి. సంఘం ఎప్పుడు కృపతోనే నిండి ఉండాలి. ఆత్మీయమైనటువంటి దైవికమైనటువంటి కుటుంబం కూడా ఎప్పుడు కూడా కృపతోనే నిండి ఉండాలి. కృప లేకపోతే ఇంకేం ఉండదు, కృపతోనే నిండి ఉంటుంది. కాబట్టి దీన్ని కొంతమంది దుర్బోధలో కూడా బోధిస్తూ ఉన్నారు, కనుక నేను ఆ విషయం చెప్పట్లేదు. కానీ దేవుడు కృప చూపించాడు, మనకు రక్షణ కూడా కృప ద్వారానే వచ్చింది. కాబట్టి కృప, సమాధానం ఈ రెండు కావాలంటున్నాడు. అంతేకాదు సమాధానం అనేది కూడా చాలా గొప్ప సంగతి. సమాధానం అనేది కూడా చాలా గొప్పది. సమాధానం అనేది మనుషులు పోట్లాడుకుంటే వచ్చే సమాధానం గురించి కాదు. ఇది సమాధానమే, కానీ దేవునితో ఉన్నటువంటి సమాధాన బంధం అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. సమాధానం అనే మాట షాలోమ్ అంటారు. షాలోమ్ అంటే అది హెబ్రీ భాషలో సమాధానాన్ని షాలోమ్ అంటారు. కనుక అదొక సంఘానికి గుర్తుగా పెట్టేసుకున్నారు. దాని సమాధానం అనేది కూడా చాలా గొప్ప సంగతి. మనం ఎవరితో సమాధానంగా ఉండాలి అని అంటే రోమపత్రిక 5:1 మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అన్నాడు. ఎవరితో సమాధానంగా ఉండాలంట? దేవునితో. ఇందాక మీకు చెప్పాను కదా, దేవునితో సమాధానంగా ఉండకపోతే వచ్చే గొడవ ఏంటి? శత్రుత్వం. కృపకు దూరం అయితే దేవునికి శత్రులు అవుతాం కదా. శత్రులు అంటే ఆయనతో పాటు ఉన్న సమాధానం పోద్ది కదా. సమాధానం పోయిందంటే ఏం మిగులుతుంది? గొడవలే. దేవునితో ఎప్పుడు సమాధానంగానే ఉండాలి. మరి దేవునితో సమాధానం అనేది ఊరికనే వస్తుందేంటి? దేవుడు అవునంటాడు, నువ్వేమంటావు? కాదంటావు. దేవుడి పని చెయ్యొద్దు అంటాడు, నువ్వేమంటావు? నేను ఇదే చేస్తాను ప్రభువా అంటావు. మరి ఎలా కుదురుతుంది? పొత్తు కుదరదు. ఎప్పుడైతే ఆయన చెప్పిన మనం చేయమో అప్పుడు ఆయనకి ఏమొచ్చేది? కోపం వచ్చేస్తుంది. కోపం రాగానే ఒరేయ్ నీ సంగతి తేలుతాను రా అని అనగానే ప్రభు అంటాడు, నాయన ఈ ఒక్క నెల ఓపిపెట్టినైనా ఏదో చెప్తాను అడిగి, ఈ సంవత్సరం ఓపిపెట్టినైనా ఏదో చెప్తాను అడిగి. సరే, మన ప్రభువే కనుక అడ్డపడకపోతే మనం అందరం ఏమయ్యేవాళ్ళం? కనుక మన ప్రభువుకున్న పేరు కృపామయుడు. ప్రైజ్ ద లార్డ్. ఏం పేరు ఆయన పేరు? కృపామయుడు. కనుక అన్నిసార్లు అలా అడ్డపడతాడు అనుకోకండి. అన్నిసార్లు అడ్డుపడతాడు అనుకోకండి. దేవుని కృప చూపించి కనికరించబట్టే మనం అందరం బతుకున్నాం. కనుక ఆయనతో ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. రోమపత్రిక 12:18 రోమపత్రిక 12:18 సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండు. సఖ్యమైతే అంటే సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు ఏం చేయమంటున్నాడు? పక్కింటి వాళ్ళతోనా, ఇంట్లో వాళ్ళతోనా, ఎదురు వాళ్ళతోనా, ఎవరితోనో? సమస్త మనుషులతో ఎలా ఉండమంటున్నాడు? సమాధానంగా ఉండు. సమస్త మనుషులతో. మనం సమాధానంగా ఉన్నా కానీ వాళ్ళు సమాధానంగా ఉండరు. మనం ప్రేమ చూపించినా వాళ్ళు ప్రేమ చూపించరు. అంత మాత్రం చేత మనం వాళ్ళ మీద శత్రుత్వం ఏమీ పెంచుకోవాల్సిన అవసరం లేదు. మనం సమాధానంగానే ఉండాలి సఖ్యమైనంత వరకు అన్నాడు. అంతేకాదు చూడండి, కొలస్సీ పత్రిక 3:15 కొలస్సీ పత్రిక 3:15 ఎక్కడ ఉండాలి ఈ సమాధానం? క్రీస్తు ఆల్రెడీ ప్రభు మనకు సమాధానం ఇచ్చాడు. ఇది ఎక్కడ ఉండాలంటే మీ హృదయములలో ఉండాలి. అంటే హృదయంలో సమాధానం ఉండాలా? ఫస్ట్ మన హృదయంలో సమాధానం ఉండాలా వద్దా? నా హృదయంలో సమాధానం లేదు, వందనాలండి బాగున్నారండి, లోపలేం లేదు. లోపల మాత్రం సమాధానం లేదు. లోపల అనుకుంటున్నాడు ఈడు ఎప్పుడు పోతాడు రా ఈడు. పైకి మాత్రం వందనాలండి ఏమండి బాగున్నారండి అంట, పైకి మాత్రం అంటున్నాం, లోపల మాత్రం వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నాం. హృదయంలో సమాధానం లేకపోవడం అంటే అది. అప్పుడప్పుడు చూడండి, మనకున్న బాధను బట్టి కూడా మనం కృంగిపోతూ ఉంటాం. పైకి తేలం, లోపలే బాధపడిపోతూ ఉంటాం. హృదయంలో సమాధానం లేకపోవడం అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, వీధిలో వాళ్ళు కావచ్చు. మీకు ఇంకా ఎలా చెప్పాలమ్మ నేను? ఎక్కున్న వాళ్ళలో కూడా చాలామందికి హృదయంలో సమాధానం లేదు. చాలామందికి లేదు, పైకి మాత్రం మాట్లాడుతున్నారు. ఇంట్లో వాళ్ళతోనూ లేదు, వీధిలో వాళ్ళతో కూడా లేదు. అర్థం చేసుకోవాలి. కానీ ఇది నీకు ఎప్పటికీ ప్రమాదమే. సమాధానం లేనప్పుడు
సమాధానం ఉంటుందా? ఇర్మియా గ్రంథంలో అంటాడు, సమాధానం లేని చోట సమాధానం 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 ఎందుకురా చెబుతున్నావు అంటాడు. ఎందుకంటే అబద్ధ ప్రవర్తనలు ఆ విధంగా బోధ చేస్తుంటే దేవుడు ఇర్మియా ప్రవర్తనను పంపించి గద్దించాడు. కనుక సమాధానం ఉండాలి, కృప ఉండాలి. ఈ రెండు లేకుండా మనకేమీ భూమి మీద బ్రతకడానికి కష్టం. అందుకనే పౌలు గారు ఒక రకంగా ఈ తెస్సలోనిక సంఘాన్ని చూసి ఆనందంతో మాట్లాడుతూ కృప సమాధానము మీకు కలుగునుగాక అంటున్నాడు. అంటే ఏంటన్నమాట, ఫస్ట్ శుభాలు తెలియజేస్తున్నాడు. శుభాలు తెలియజేస్తూ కృప సమాధానము కలుగునుగాక అంటున్నాడు. మనం ఏ ఇంటికన్నా వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకుంటాం? అమ్మ బాగున్నారా అంటే, ఎందుకు బాగలేదు, బ్రహ్మాండంగా ఉన్నావు బ్రహ్మాండంగా ఉన్నావు. నేనైతే చెప్తాను, ఎలా ఉన్నారు ఆయన? బాగున్నాం, ప్రభు కృప వల్ల బాగానే ఉన్నామండి, ప్రభు కృప వల్ల బాగున్నామండి, ప్రభు కృప వల్ల బాగున్నామండి. ప్రభు కృపలైతే ఏమీ లేదండి. కనుక మన యొక్క సమాధానం, మన యొక్క శుభం, మనం పలికేటువంటి విధానం మనం నేర్చుకోవాలి. నీ నోటి మాట నిన్ను గూర్చి సాక్ష్యం చెప్తుంది అన్నాడు. ఎవరితో? ఆ రోజు పేతురు గారు మాట్లాడుతుంటే ఏమన్నాడు? ఆవిడెవరో వచ్చింది కదా, నువ్వు ప్రభుతో పాటు ఉన్నప్పుడు నేను చూశానంటే, లేదు 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 అన్నాడు. అప్పుడు ఆవిడ ఏమంది? నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం చెప్తున్నారు. కానీ మన నోటి మాట మన ప్రభువుని జ్ఞాపకం చేస్తుంది. మన నోటి మాట అది మన సాక్ష్యం. రండి, తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఈ 1వ అధ్యాయము ఎన్ని వచనాలు ఉన్నాయి? 10 వచనాలు ఉన్నాయి. ఈ 1 నుంచి 10 వరకు మరి 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వచనాల భాగంలో మీకు ఆ రోజు నేను ఎందుకు ఈ లెటర్ రాశాడు పౌలు గారు అని చెప్పినప్పుడు మీకు మాట చెప్పాను. ఏమని చెప్పాను? ఫస్ట్ పాయింట్లు పౌలు గారి యొక్క అభినందిస్తున్నాడు వారిని అభినందిస్తున్నాడు. వారు చేసినటువంటి కార్యాలు, వారు చేసినటువంటి పనులను బట్టి పౌలు వారిని పొగుడుతున్నాడు, వారిని అభినందిస్తున్నాడు, చాలా సంతోషిస్తున్నాడు అనమాట. అదే అక్కడ రాయించాడు. రైట్, ఇప్పుడు 2వ వచనం చదువుతున్నాను. మొదటి వచనం అయిపోయింది, 2వ వచనం చదువుతున్నాను. ఈ 2వ వచనం 2, 3 మనకి కలిపి ఉన్నాయి. ఇందులో ఒక విశ్వాసికి, సేవకుడైనా బోధకుడైనా ఎలాంటి వాళ్ళైనా సరే, ఒక విశ్వాసే గనక అలాంటి విశ్వాసికి అవసరమైన ప్రాముఖ్యమైనటువంటి 3 సంగతులు ఇందులో ప్రత్యేకంగా దాగి ఉన్నాయి. ఒక మంచి 3 సంగతులు. ఇవి అందరికీ అవసరమైనటువంటి సంగతులే. చూడండి, 1 విశ్వాసముతో కూడిన మీ పనిని అన్నాడు. విశ్వాసముతో కూడిన మీ పని అంటే విశ్వాసముతో కూడిన పని. ఇది చాలా అవసరం అన్నమాట ప్రతి విశ్వాసికి. సేవకుడైనా విశ్వాసే గనక విశ్వాసిగా మాట్లాడుతూ చెబుతున్న మాట ఇది. విశ్వాసముతో కూడినటువంటి మీ పని అన్నాడు. అంటే మనం ఏది చేసినా అది విశ్వాసం మీద ఆధారపడి ఉండాలి. అవిశ్వాసపు సంగతులు మన లోపలికి రాకూడదు. నేను ప్రభు కొరకు బ్రతుకుతానో లేదో అంటే ఆల్రెడీ నీకు అవిశ్వాసం వచ్చేసింది లోపల. నేను నీ కొరకు పూర్తిగా బతుకుతానో లేదో, చేయగలుగుతానో లేదో, నేను తప్పిపోకుండా ప్రార్థన చేయండి అంటే దాని ఉద్దేశం ఏంటి? నువ్వు తప్పిపోతావనే మనసు ఆల్రెడీ నీకు లోపల ఉంది కనుక నన్ను తప్పిపోకుండా ప్రార్థన చేయండి అన్నావంటే ఆ బలహీనత నీ లోపల ఉంది, అది ఉండకూడదు. కనుక అవిశ్వాసపు సంగతుల చేత ఎప్పుడు కూడా ఏ పని కూడా చెయ్యలేం, నెరవేర్చలేం. మీటింగ్ పెట్టుకుంటావు, ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకుని కాస్త మబ్బేసేటప్పటికి ఏమనిపిస్తుంది నీకు? వర్షం వచ్చేస్తుందేమో, అందులో నేను కొట్టుకుపోతానేమో, ఈ భోజనాలు కూడా కొట్టుకుపోతాయేమో అంటే అది నీకు అవిశ్వాసం వల్ల వచ్చింది. అది మీటింగ్ పెట్టుకున్నావు, దేవునికి స్తోత్రం, ఏమైనప్పటికీ కూడా మీటింగ్ చక్కగా జరుగుతుంది. అది నీ విశ్వాసంతో నువ్వు నిలబడాలంతే. తర్వాత జరిగేదంతా దేవుని చిత్తం. రాని రాకపోని, బాగున్నాయి బాగుపోక, ఏదైనా జరగని, అది దేవుని చిత్తం. కానీ మనకు అలాంటి బలహీనత మనకు ఉండకూడదు. మనం చేసేది విశ్వాసంతో కూడినదై ఉండాలి. మనం ముందే బలహీన పడిపోయామనుకోండి, మనం తప్పిపోతాం కదా, బలమైపోతాం కదా. తప్పిపోకుండా నా కోసం ప్రార్థన చేయండి అని కదా. ఇది మన శరీర బలహీనత, విశ్వాస బలహీనత కాకూడదు. అందుకే మనము చాలామంది ఏం చేస్తారంటే కొన్ని వస్తువుల మీద, పద్ధతుల మీద, వాటి మీద ఆధారపడతారు చాలామంది. పొద్దున్నే మీరు ప్రార్థన చేసుకుని సిలువ గుర్తు వేసుకున్నారా, వేసుకోలేదా? మీరు ధన్యులన్నమాట. ఎందుకు చెప్తానంటే ఇప్పటికీ కూడా ఆ బలహీనంగా ఉన్నటువంటి ఉన్నారు.
పొద్దున్న లెగ్గానే మా నాన్నగారు వచ్చేసి రేయ్ ఇట్రారా పెద్దోడు ఇలారా అని వెళ్ళిపోయేవాడిని. అంతే ఎదురు నుంచి అంతే ఆ బండ చేత్తో 3 సార్లు 7 సార్లు వేసేసేవాడు నా ముఖం మీద ఇలాగా. నూనె డబ్బా అట్టుకొచ్చి మొత్తం ఇలా పామేసేవాడు. 7 సార్లు సిలుగుతులు, అది 3 సార్లు అన్నా 7 సార్లు కానీ 3 సార్లు కానీ సిలుగుతులు వేసేసేవాడు. వేయబోతే ఇంకా సత్యమనడమేమో. అంటే మన విశ్వాసం నూనె డబ్బా కాకూడదు. ఈ విషయం ఎందుకు చెప్పానంటే మన విశ్వాసం దాని మీద ఆధారపడకూడదు. మన విశ్వాసం క్రీస్తు మీద ఆధారపడాలి. మన విశ్వాసం దేవుని మీద ఆధారపడి ఉండాలి, వీటి మీద కాదు. అందుకే చూడండి, ఇలాంటి కచ్చిపోటు తీసుకుని ఇదిగో ఇది ప్రార్థన కచ్చిపు, ఇది ఎవరికంతే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారనగానే ఇలా తీసి అలా గట్టేగానే ఈ కచ్చిపు కోసం ఎంతమంది కొట్టుకున్నారో తెలుసా? దీన్ని చింపి మొక్కలు చేసి ఒక్క చిన్న మొక్క దొరికినా చాలు నాకు అనుకుని చింపేసుకున్నా. అంటే వాళ్ళ విశ్వాసం దేని మీద ఉంది? ఈ చిన్న గుడ్డ మొక్క మీద. గుడ్డ మొక్కే కదా ఇది. అలాగే ఎవరైనా భక్తుడు చనిపోతే వాళ్ళని సమాధి చేస్తే ఆ సమాధి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆ సమాధిలో ఉన్నటువంటి మట్టి అంతా తెచ్చుకొని ఇది మా అయ్యగారు మట్టి, ఏం మట్టి? ఇది మా అయ్యగారి మట్టి అని చెప్పి ఆ మట్టి తినేసే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ విశ్వాసం దాని మీద ఆధారపడుతుంది. విశ్వాసంతో కూడినటువంటి పని గొప్పదైతే ఇవన్నీ కూడా అవిశ్వాసపు పనులు. అందుకే పౌలు గారు చాలా ఆనందంతో విశ్వాసంతో కూడిన మీ పని ఎంత గొప్పదో అని చెప్తున్నాడు, పొగుడుతున్నాడు వాళ్ళని, అభినందిస్తున్నాడు వాళ్ళని కదా. కొత్తలో మీరు కూడా కొంతమంది ఓ నూనె డబ్బా తెచ్చుకుని అయ్యగారు దీని మీద ప్రార్థన చేయండి అన్నారు కదా. అందరూ కాదు, కొంతమంది. ఒక ఆవిడైతే నన్ను బలవంతం చేసింది, నువ్వు చేస్తావా సేవ అని. తెలియనప్పుడు ఎన్నో చేసాం, నేను కానీ మీరు కానీ అందరూ కానీ తెలియనప్పుడు చేసాం. కానీ తెలుసున్నప్పుడు ఎప్పుడు అలాగా చేయకూడదు. తెలియనప్పుడు చేసాం, దేవుడు క్షమిస్తాడు. పౌలు అంటాడు, తెలియక చేసి తిని కాబట్టి, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడ్డానన్నాడు పౌలు గారు. అవిశ్వాసం వలన చేశాను, నాకు తెలియదు ప్రభువా అని. మనం కూడా తెలియనప్పుడు చేసాం కాబట్టి దేవుడు మనల్ని క్షమించాడు. తెలుసుండి మనం చేయకూడదు, మరలా తెలుసుండి మనం చేయకూడదు. పిల్లల చేత కానీ పెద్దోళ్ళ చేత కానీ మనం భ్రమపరచకూడదు. భ్రమపరచు ఆత్మ మనల్ని ప్రమాదంలోకి తీసుకెళ్తుంది. కనుక విశ్వాసంతో కూడా మీ పని అంటే ఒక దేవుని చిత్తానుసారంగా ఒక పని తలపెట్టావు, దేవునికి అప్పగించావు, ఇది నీ చిత్తమునైనా ఏదైనప్పటికీ అది నీ చిత్తమే అని హృదయపూర్వకంగా దేవునికి అప్పగించేయాలి. అబ్రహాము దేవుడు పిలిచాడు, నాయనా మరి నువ్వు అర్జెంటుగా రా అన్నాడు. వచ్చాడు. నువ్వేం చేస్తావనంటే ఇదిగో తీసుకెళ్ళి మరి నీ కొడుకుని బలి చేయాలి నాకు అన్నాడు. మరి అబ్రహాం ఏం చెప్పాడు? జ్ఞానమణి గారు, అబ్రహాం ఏమన్నాడు? అదేంటి ప్రభువా ఒక్కనొక్క కొడుకుని ఇచ్చేయమంటున్నావు, ఇదేంటి నాయనా అని అన్నాడా? అసలు మీరు అది చదువుకుంటుంటే ఎన్నిసార్లు చదివినా సరే అబ్రహాం యొక్క విశ్వాసపు యొక్క స్థాయి చాలా బాగా కనబడద్దు అక్కడ. జస్ట్ ఒక మచ్చుకు 2 మాటలు తీస్తాను చూడండి ఒకసారి. అబ్రహాం యొక్క సంగతి ఒకసారి మనం చదువుదాం. అబ్రహాము గురించి ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును అంటే అబ్రహాము యొక్క విశ్వాసపు యొక్క స్థితి ఎంత గొప్పదో దేవుడు తెలుసుకోవాలనుకోడటండి. అసలు ఎలాంటోడు అబ్రహాం అని అనుకుని దేవుడు అబ్రహాముకు పరీక్ష పెట్టాడు. వెంటనే అన్నాడు కదా, నాయనా మోరియా దేశానికి వెళ్ళు, అక్కడ పర్వతం దగ్గరికి నేను పిలుస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు ఒక్కడైనటువంటి నీ కొడుకుని ఇస్సాకుని తీసుకొచ్చి అక్కడ నాకు దహన బలిగా అర్పించేయి అన్నాడు. కొడుకుని తీసుకొచ్చి నాకు బలిచ్చేమన్నాడు దేవుడు. మనం అయితే ఏమంటాం? అసలు ఏం మాట్లాడలేదండి. కొడుకుని తీసుకున్నాడు, గాడిదని తీసుకున్నాడు, ఏం చేశాడంటే అక్కడ దానికి గంత కట్టాడు, పనివారులు 2 తీసుకున్నాడు, కొడుకుని తీసుకున్నాడు, దహన బలికి కట్టెలు తీసుకున్నాడు, బయలుదేరిపోయారు అంతే. ఎక్కడికి వెళ్ళమనంటే మోరియా పర్వతానికి వెళ్ళమన్నాడు. ఆ పర్వతం పైకి వెళ్ళి అక్కడ బలిచ్చేయమన్నాడు. ఏం మాట్లాడలేదు, అన్ని పట్టు నిలిపోయాడండి. 2వ రోజు తెల్లవారుడు బయలుదేరాడు. మూడో రోజులు అయిపోయింది. 3వ రోజున 4వ వచనం, 3వ రోజున అబ్రహాము కళ్ళెత్తి దూరం ఆ చోటు చూశాడు. ఎక్కడికి వెళ్ళమని ఆ చోటు చూశాడు. పనివారిని పిలిచాడు, మీరు గాడితో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దామని చెప్పాడు. ఏమంటున్నాడు? పనులను పిలిచాడు, మీరు ఎక్కడే ఉండండి, నేను పైకి తీసుకుని వెళ్తాను నా కొడుకుని, అక్కడ దేవుడికి బలర్పించి మళ్ళీ తిరిగి వస్తాం ఇద్దరమును. ఎంత విశ్వాసం చూడండి. అలాగని చెప్పాడు. సరే అన్నాడు. చూడండి కిందకు వచ్చాడు. ఇస్సాకు తన తండ్రిని అబ్రహాంతో తండ్రి అని పిలిచాడు. అందుకే ఏం నా కుమారుడు అన్నాడు. నిప్పును కట్టెలు నువ్వు కానీ దహన బలికి గొర్రెపిల్లేది? బలివ్వాలంటే గొర్రెపిల్లో మేకపిల్లో ఉండాలి కదా.
మరి గొర్రెపిల్ల లేదు, మేకపిల్ల లేదు, నువ్వు ఉన్నావు, నేనున్నాను, కట్టెలున్నాయి, నిప్పున్నాయి, అన్నీ ఉన్నాయి, మరి దహన బలి అర్పించిన గొర్రెపిల్ల ఏది అని ఆ కొడుకు అడిగాడు. ఇంతకీ బలి ఎవరు? ఆ కొడుకే. కానీ ఈ కొడుకు ఆ విషయము తెలీదు. బలేది అని అన్నాడు. కానీ చూడండి అక్కడ ఏమంటున్నాడు, అబ్రాహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునని చెప్పాను. దేవుడే చూసుకుంటాను, నేను నువ్వేం కంగారు పడుకో, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. తర్వాత చూడండి, వాళ్ళిద్దరూ అలా కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. పైకి వెళ్ళాడు, దహన బలి కొరకు అన్నీ రెడీ చేశాడు, పొలం రెడీ చేశాడు, కొడుకుని తీసుకున్నాడు, ఆ బలిపీఠం మీద కట్టేశాడు, కట్లన్నీ పేర్చాడు, పైన కొడుకుని కట్టేశాడు. అప్పుడైనా కొడుకు తండ్రి ఏంటి నన్ను కాడుతున్నావు అని అడగాలి కదా, అడగలే. అబ్రహాం కూడా ఏమీ మాట్లాడలా. చూసారా, ప్రశ్నించని విధేయత అంటారు దీన్ని, ప్రశ్నించని విధేయత. అసలు మారు మాట్లాడకుండా విధేయత చూపించాడండి అబ్రాహాం. విశ్వాసముతో కూడినటువంటి పని అంటే అది. మనం చూడ 100 ప్రశ్నలు వేస్తాం, ఒక్క దెబ్బకి వేసేస్తానన్నాడు. అప్పుడు యెహోవా దూత, యేసుక్రీస్తు ప్రభువారు, అక్కడ యెహోవా దూత అంటే యేసుక్రీస్తు ప్రభువారు, అప్పుడు పిలిచాడు, అబ్రామా అబ్రామా నువ్వు ఆ కొడుకునేమీ చేయొద్దు, నువ్వు ఆ కొడుకునేమీ చేయొద్దు, నువ్వు ఇలా చేయడం వల్ల నువ్వు ఎంత గొప్పడు అంటే 15 వచనం, రెండవ మారు పరలోకమున అబ్రహామును పిలిచి ఇట్లా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందుల ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేయొద్దును అన్నాడు. అంటే ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. నువ్వెంత గొప్పడో అబ్రహాము అని అర్థం చేసుకోవాలి. విశ్వాసం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటున్నాడు, అది మనం చేసేటువంటి పని అవిశ్వాసంతో కూడినదిగా ఉండకూడదు. ఇక్కడ తెస్సలోనిక పత్రికలతో ఎందుకు చెబుతున్నారంటే, వీళ్ళు దేని మీద నమ్మకం పెట్టుకోలేదు, దేవుడి మీదే నమ్మకం పెట్టుకున్నారు. అందుకే విశ్వాసంతో కూడిన మీ పని గొప్పది అంటున్నాడు. దేని మీద నమ్మకం పెట్టుకోలేదు వాళ్ళు. ఇప్పుడు కూడా చూడండి, చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు, కానీ మీ ఇంట్లో ఉండకూడని వస్తువులన్నీ మీ ఇంట్లో ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఫోటోలు ఉన్నాయి, కొన్ని బొమ్మలు ఉన్నాయి, లోపల ఎక్కడెక్కడ కొన్ని దాచారు, అటు పడలేక ఇటు పెట్టలేక అక్కడ దాచారు. లోపల హృదయంలో కొన్ని ఉన్నాయి, బయట కొన్ని ఉన్నాయి. కొంతమందికి వీధుల్లో ఉన్నాయి, కొంతమంది గోడల మీద ఉన్నాయి, కొంతమంది లోపల బీరువాల్లో ఉన్నాయి. ఇవి కనబడుతున్నాయా అంటే, ఇంత అందంగా ఉన్నదాన్ని ఎలాగ పడేయాలా? అది అందంగానే ఉంది, కానీ అందంగా ఉండి నిన్ను మోసం చేస్తుంది, నిన్ను ప్రలోభ పెడుతుంది, నిన్ను పాడు చేస్తుంది. కనుక వాళ్ళు అన్ని విషయాల్లో కూడా ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. అక్కడే 10వ వచనంలో చూడండి, చిన్న మాట, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి అని ఉందా? తెస్సలోనిక మొదటి పత్రిక 1:10. చాలు. అంటే వాళ్ళు ఏంటన్నమాట, విశ్వాసంతో కూడిన మీ పని అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? వాళ్ళు దేని మీద ఆధారపడలా, కేవలం ప్రభు మీద ఆధారపడ్డారు. ఈ రోజున మన విశ్వాసం చెడిపోయింది, చాలా వరకు చెడిపోయింది. మనుషులు నమ్ముకుంటుంది, వస్తువులు నమ్ముకుంటుంది, నూనె డబ్బాలు నమ్ముకుంటుంది, ఇంకా మాటలతో చెప్పలేనివన్నీ చేస్తున్నారు ఈరోజు. అందుకే మరి ఇలాగ అయిపోయింది. నిన్న శుక్రవారం సుభాత్రాజ్ అనుకుంటా చెప్పాడు కదా, ఏంటది, వాళ్ళ అమ్మ అరటిపండు తింటే పుట్టాడంట అని చెప్పాడు కదా, చెప్పాడా? నిజంగా అరటిపండు తింటే పిల్లలు పుడతారా? అలాగైతే ఎంతమందికి తినిపించేది అరటిపళ్ళు. ఇక్కడైతే బోల్డ్ వ్యాపారం. ఒక అరటిపండు 100 రూపాయలైనా ఏం చేస్తారు? పని మూసేసిన దాని మీద అయ్యా చీ అంటారా? బాబాలు ఏం చేస్తారు? బులక్క నోట్లోంచి ఇలా తీస్తారు అరటిపండు. చిచ్చా అవ్వా, దాన్ని పవిత్రంగా తుడుచుకుని ఏం చేస్తారు? తినేస్తారు. అరటిపండు తిడితే పిల్లలు పుడతారా? అంటే వాళ్ళ విశ్వాసం దేని మీద ఉంది? అరటిపండు మీద ఉంది. కనుక ఎప్పుడూ కూడా ఇది మనం చేయకూడదు. ఇదంతా కూడా విగ్రహారాధన క్రియలు. వాళ్ళవి చేయలేదు. వాళ్ళ పని విశ్వాసముతో కూడిన పని. రెండవదిగా ప్రేమతో కూడిన మీ ప్రయాసను అన్నాడు. రెండో మాట ఏంటి అమ్మా?
ఆ ముందు మాటలో ఒక మాట జ్ఞాపకం చేయలేదు నేను. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదివి మళ్ళీ ఇందులోకి వద్దాం. చూడండి ఒకసారి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసముతో కూడిన మీ పని అంటే విశ్వాసం ఏం చేస్తుందంటే క్రియలు కలిగిస్తుంది. అమ్మ వింటున్నారా? విశ్వాసం ఏం చేస్తుందంటే క్రియలు కలిగిస్తుంది. ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు కావాలనగానే నాయన మంచినీళ్ళు తాగుతున్నావా, దాహం వేస్తుందా, ఇదిగో మంచినీళ్ళు తాగు అని అనాలి కదా. మంచినీళ్ళు తాగకుండా ఇగో ఇలా తినంగా వెళ్ళిపో, అక్కడ చెరువు ఉంటుంది, ఆ చెరువులో నీళ్ళు ఉంటాయి, బాగానే ఉంటాయి, అక్కడికి వెళ్ళి తాగు అన్నాం అనుకో, మరి దాన్ని ఏమనాలా? వీడు అక్కడికి వెళ్ళినప్పుడు చచ్చిపోతే? విశ్వాసము క్రియలను కనుపరుస్తుంది, క్రియలను చూపిస్తుంది. అందుకని ఏం చేశాడు అబ్రహాం? ఏం చేశాడు? తన పితరుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాడు అన్నాడు. 26వ వచనంలో, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును కూడా మృతం. అంటే విశ్వాసం ఏం చేస్తుందంటే పని చేస్తుంది. విశ్వాసము పని చేస్తుంది. ఉత్తనే విశ్వాసం విశ్వాసం అని చెప్పదు. అర్థమైందో లేదో మరి. నీళ్ళు కావాలి నీళ్ళు కావాలని అందరూ బిందెలెట్టుకుని నిలబడ్డారు. నీళ్ళు కావాలి నీళ్ళు కావాలి నీళ్ళు కావాలి. నీళ్ళు ఎలా వస్తాయి? బిందెలెట్టుకుని నించుంటే నీళ్ళు ఎలా వస్తాయి? నీళ్ళు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి, వెళ్ళి నీళ్లు మనం తెచ్చుకోవాలి. కానీ బిందెలకు నిలబడి నీళ్ళు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? వెళ్ళి తెచ్చుకోవాలి. కొంతమంది అపర మేధావులు ఉంటారు. అమ్మా నువ్వు నీళ్ళు పట్టరా అంటే ఆ పక్కవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నీళ్ళు పట్టరా అంటది. ఆ పక్కవాడు ఇంకొక దగ్గర నువ్వు నీళ్ళు పట్టరా అంటది. కాదు కాదు కాదు. క్రియలు కలిగిన విశ్వాసము దేవుణ్ణి గొప్ప చేస్తుంది. క్రియలు లేని విశ్వాసము ఏమన్నాడు అక్కడ? మృతం అంటే చచ్చిన దాంతో సమానం అని అర్థం. మృతం అంటే చనిపోవటం అన్నమాట. కనుక అటువంటి స్థితి ఎప్పుడు మన జీవితాలకు ఉండకూడదు. కనుక రెండో మాట, ప్రేమతో కూడిన మీ ప్రయాస అన్నాడు. వీలైతే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసముతో కూడిన మీ పని ఎంత గొప్పదో, ప్రేమతో కూడిన మీ ప్రయాస ఎంత గొప్పదో అని అభినందిస్తున్నాడు పౌలు గారు. ప్రేమతో కూడిన ప్రయాస అంటే ఏంటి? కష్టపడడం, పని చేయటం. కష్టపడాలి, పని చేయాలి. పని చేసే ఆ స్థితిలో సంతోషంగా ప్రేమతో పనిచేసేటువంటి పరిస్థితులు ఉండాలి. కనపట్ల మీకు అర్థం అవడానికి చిన్న మాట చెప్పాను అంతే. ప్రేమతో కూడిన ప్రయాస అంటే దైవ సంబంధంగా మనం ఏ పని చేసినా అది ప్రేమతో చేయాలి. ప్రేమతో చేయాలి. విసుక్కుంటూ సనుక్కుంటూ గొడుక్కుంటూ చేయడం వల్ల దానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. దేవుని పనిలో కానీ ఏ పనిలో కానీ అది ప్రేమ ఉండాలి ఖచ్చితంగా. అది ప్రేమతో చేయలేనప్పుడు దానికి తగిన ప్రతిఫలం దక్కదు. వాళ్ళు అలా ప్రేమతోనే చేశారు. చాలాసార్లు మనకు కష్టం అనిపిస్తుంది, శరీరం అలసిపోతూ ఉంటుంది. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్ళిపోతానండి. ఎక్కడికి వెళ్తావు? ఇంటికి ఇంకపోలు పని ఉంటే అక్కడ. అయ్యి బాబు వదిలేడు, అయిపోయింది ఇవాళ నా పని. కనుక ఆ సనుగులు గొనుగులు కార్యక్రమం ఎప్పుడూ ఉండకూడదు. చాలాసార్లు అలసిపోతాం నిజమే, శరీరం కూడా అలసిపోద్ది నిజమే, కానీ ప్రేమతో మాత్రం పని చేయాలి. ఒక చిన్న మాట చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:2, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. సమయమందును అంటే సమయమందు ప్రయాసపడు, అసమయమందు కూడా ప్రయాసపడు. నిజంగా చూడండి, మనకి ఫస్ట్ వచ్చినప్పుడు ముఖానికి మంచి పౌడర్ రాసుకొని మంచి మేకప్ వేసుకొని సూపర్గా వస్తాం కదయ్యా, వస్తాం. మధ్యాహ్నానికి మేకప్ ఏమైపోద్ది? పొద్దున్న మేకప్ వేసుకుని వచ్చినప్పుడైనా హుషారుగా ఉన్నావా అంటే అప్పుడు హుషారుగా లేవు. మేకప్ దిగిపోయినప్పుడు ఇంకేం హుషారు ఉంటుంది? మేకప్ వేసుకున్నప్పుడే హుషారు లేదు నీకు కదా. అర్థమవుతుందా? సమయమందును అసమయమందు అంటే మన శరీరం క్షీణించిపోతున్నా సరే పని చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక దైవ సేవకుడు, ఆయన చాలా గొప్ప సేవకుడు అంట, ఆయన పేరు నాకు తెలీదు. ఆయన యూట్యూబ్లో మన జూమ్లో వాక్యం చెబుతున్నాడు. ఆయన చాలామంది పని చేస్తూ ఉన్నారు, వాక్యం చెబుతున్నాడు.
వాక్యం చెప్తూ ఉంటే ఆయన ఉదయకాల సమయం 6ంటికి మరలా క్లాస్ తీసుకుంటారంట. ఆ క్లాస్లో మరలా ఈయన ఓ క్లాస్కి వచ్చాడు. ఆ క్లాస్ చెప్తూ యూట్యూబ్ క్షమించండి జూమ్లోనే క్లాస్ చెప్తూ చివరిన అప్పటికే ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు మాట్లాడాడు. చివరిన అన్నాడంట, 1 గంట క్రితమే నా భార్య ప్రభు సన్నిధికి చేరింది. కానీ ఈయనేం చేస్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. 1 గంట క్రితమే నా భార్య ప్రభు సన్నిధికి చేరిందని ఆయన కళ్ళంటా వస్తున్నటువంటి కన్నీళ్లను దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ, అవి ఇతరులకు కనబడితే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని వాటిని దాచుకుంటా, ఆ చివరిన వందనాలు చెప్పే సమయానికి వందనాలని చెప్పి వెంటనే వీడియో ఆపేశాడట. అప్పటికే ఆయన కనుదృష్టి అంతా కూడా కళ్ళతో నిండిపోయింది, నీళ్లతో నిండిపోయి ఉంది. మీరు ఆలోచించండి. ఇప్పుడు సమయమందును అసమయమందును నాకు ఆ విషయం తెలిసినప్పుడు, అది చెబుతున్నప్పుడు అసలు చాలాసేపు ఆ మనసంతా కక్కవికలం అయిపోయింది. ఎంత కమిట్మెంట్ దేవా, ఎంత కమిట్మెంట్తో పనిచేస్తున్నాడు ఆ సేవకుడు. తన భార్య చనిపోయింది, ఎలా ఉంటుంది పరిస్థితి? ఎవరో పక్కింటోళ్ళు చనిపోతేనే, ఎక్కడో చనిపోతేనే మనం ఇక్కడ అయ్యో పాపమని బాధపడతామే. తన భార్య చనిపోయిన స్థితిలో ఉండి అందరూ వచ్చి అక్కడ ఏడుస్తూ ఉంటే ఈయన వచ్చి వాక్యం చెప్తున్నాడు. అది కమిట్మెంట్ అంటే. అది విశ్వాసముతో కూడిన పని, అది ప్రేమతో కూడిన ప్రయాస. మనకే చూడండి, చిన్న తలనొప్పి వస్తే చాలు అసలు వెంటనే ఇంక అన్నీ విడిచిపెట్టేస్తాం. అసలు ఏ పనికి రాం, ఏ పని చేయం, ఎవరికి సువార్త కూడా చెప్పం, బైబిల్ కూడా చదవలేము, అన్నీ విడిచిపెట్టి పక్కనకి వెళ్ళిపోతాం చిన్న కష్టం వస్తే. ఆలోచించాలి, ఇలాంటివి చాలా ఉన్నాయి. వారి జీవితంలో ఎంత కమిట్మెంట్తో వాళ్ళు పనిచేశారో. నిజంగా ఆ రోజున తెస్సలోనిక సంఘం కూడా అలాగా కష్టపడి ప్రయాసపడింది. సమయమందును అసమయమందు అన్నీ బాగున్నప్పుడు వచ్చి కూర్చోవడం పెద్ద విశేషం ఏం కాదు. కష్టంలో ఉన్నప్పుడు కూడా వచ్చి కూర్చోవాలి. బాధలో ఉన్నప్పుడు కూడా వచ్చి దేవుని సన్నిధిని స్తుతించగలగాలి. అది వాళ్ళు చేశారు. ప్రేమతో అన్నాడు, ప్రేమతో. దేవుని పిల్లలందరూ సిద్ధపడి ఉంటారు, వాళ్ళకి వాక్యం అందించాలి, వాళ్ళతో నిలబడాలి అని. మరొక దైవజనుడు బాత్రూంలో వెళ్తూ బాత్రూంలో కాలు ఇరిగిపోయిందంట, పడిపోయి. పెద్ద ఆయన కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే వాళ్ళందరినీ పిలిచాడు, వచ్చారు. దానికో ఏదో గుడ్డ చుట్టమన్నాడు, కట్టేశారు. నన్ను కారు ఎక్కించండి, మనం పలానా చోట మీటింగ్కి వెళ్ళాలంటున్నాడు. ఇదేంటండి అయ్యగారు, కాలు ఇరిగిపోయింది కదా, ముందు హాస్పిటల్ కదా వెళ్ళాలంటే, హాస్పిటల్ కాదు, ముందు అక్కడ పేరు ఇచ్చాను. నా కోసం చాలామంది చూస్తారు, మా అయ్యగారు వస్తారు, వాక్యం చెప్తారని చూస్తూ ఉంటారు వాళ్ళు. ముందు అక్కడికి వెళ్ళాలి మనం, నడవండి నన్ను తీసుకెళ్ళని అంటున్నాడంట. కాలు ఇరిగిపోతే ఎంత కమిట్మెంట్ చూడాలి. మనం ఎక్కడున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, అసలు ఎంత ప్రేమతో, పైగా వాళ్ళు సనుక్కుంటూ గొనుక్కుంటూ కాదు, కష్టంతో కాదు, బాధతో కాదు. మనమేంటో చిన్న చిన్న విషయాలకే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. సమయమందును అసమయమందు ఏం చేశారట? ప్రయాసపడమంటున్నాడు. ఈ ప్రయాసపడడానికి ప్రేమే మూల కారణం. మీకు అర్థం అవ్వాలి. అసలు ప్రేమ అనేది లేకపోతే ఏ ప్రయాస చేయలేం, ఏ విశ్వాసం కూడా ఉంచలేం. ప్రేమ అనేది మూల కారణం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు ఒకసారి చదవండి. ఒకసారి అందరూ చూడండి, అందరూ తీయండి మాట. 13వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుదాం. నేను చదువుతాను, చూడండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును అన్నాడు. మనుషుల భాషలు, దేవదూతల భాషలు అంటే నాకు అన్ని భాషలు వచ్చు, నేను చాలా గొప్పవాడిని అని నువ్వు అనుకుంటే, అందులో ప్రేమ లేకపోతే నువ్వు ఎలాంటోడివి? మ్రోగెడు కంచు గనగనలాడు తాళం అన్నాడు. చూసారు, ప్రేమ లేకపోతే ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా ఏమైపోయినట్టు, ఏదో అలాగే గనగనగనగా అంటున్నావు తప్ప నీలో ప్రేమ అయితే లేదంటున్నాడు దేవుడు. అలాగే ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను
కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడును అంటున్నాడు. మీరు అక్కడ అర్థం చేసుకోండి మాట. ప్రవచించు కృపావరము కరిగి మర్మములన్నీయు అన్నాడు. కొంతమంది మర్మ బోధకులు ఉంటారు, మర్మాలు చెప్తారంటారు. వాళ్ళు ఎప్పుడు మర్మాలే చెప్తారు, ఇంకేం చెప్పరు, మర్మాలే చెప్తారు. కనుక అంత గొప్ప మర్మ బోధకుడు అయినా, అంత గొప్ప విశ్వాసి అయినా, జ్ఞానమంతా ఎరిగి ఉన్న, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసమున్న ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడు. అంటే ప్రేమ మూల కారణం. ప్రేమ మూల కారణం. ప్రేమ అనే ఆ 2 అక్షరాలు కలిగినటువంటి అది లేనప్పుడు నీకు ఎంత విశ్వాసం ఉంటే ఏంటి, నువ్వు ఎంత పెద్ద ప్రసంగాలు చేస్తే ఏంటి, నువ్వు ఎంత బాగా చదువుకుంటే ఏంటి, పెద్ద బోధకుడు అయితే ఏంటి, పెద్ద విశ్వాసం అయితే ఏంటి, నీకెంత డబ్బు ఉంటే ఏంటి, నీకెంత జ్ఞానం ఉంటే ఏంటి, ప్రేమ లేదు నీకు, అది అంత వ్యర్థమేగా. ప్రేమతోని ఇదంతా ముడిపడి ఉంది. 3వ మాటగా, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం ఏమీయో లేదు. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను అన్నాడు. నీకు బాగా డబ్బు ఉంది కాబట్టి ఉన్న దాంట్లో పాడేశావు అంతే, అందులో ప్రేమ అయితే లేదు. అర్థం చేసుకోవాలి. ఇంతకన్నా ఏం చెప్పను మరి. నీకు ఎంత జ్ఞానం ఉంటే ఏంటి, ఎంత చదువు ఉంటే ఏంటి, ఎంత గొప్పదానం అయితే ఏంటి, గొప్పడు అయితే ఏంటి, నీకు ప్రేమ లేనప్పుడు అది వ్యర్థమే. కనుక నీ ప్రయాస ప్రేమతో కూడినదై ఉండాలి అన్నాడు. ఒకవేళ ఆ ప్రేమ లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా నువ్వేం చేసినదంతా కూడా ఏమైపోద్ది అంటే వ్యర్థమే అయిపోతుంది. ఎందుకు ఊరికి నేను కష్టపడతావు, ప్రేమ లేదు అందులో. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రేమతో వాళ్ళు ప్రయాసపడుతున్నారటంట. అబ్బా ఎంత గొప్ప స్థాయి అండి, ఎంత గొప్ప స్థాయి. ఈ స్థితి మనకు అర్థమైతే చాలా బాగుంటాం మనం. ఈ ప్రేమే లోపిస్తుంది ఈ రోజున. అన్ని విషయాల్లో, అన్ని సంఘాల్లో, అన్ని కుటుంబాల్లో ఈ ప్రేమే లోపిస్తుంది. ఆ నేను అనేటువంటి పదం వినపడుతుంది. అహంకారం తగ్గట్లా, ఆ గర్వం పోవటంలా, ఆ అతిశయం పోవటంలా నేను అనేటువంటి స్థితి కనపడుతుంది. ఇది ఎప్పుడైతే కనపడుతుందో అప్పుడు ప్రేమ ఉండదు. కనుక నీ ప్రయాస ప్రేమతో కూడినదై ఉండాలి. ఏం ఉపయోగం? ఇప్పుడు నేనే చేస్తున్నాను, నేనే ఉంటున్నాను అనుకునే స్థితి చాలా భయంకరమైనది. అది అతిశయాన్ని చూపిస్తుంది, ప్రభు ప్రేమను దూరం చేస్తుంది. ఇది ఎప్పుడు మన జీవితాల్లోనికి రాకూడదు. నేను ఎప్పుడు ఇలాగంటాను, నేను ఉండను ఇక్కడ, ఒకవేళ నేను ఉండను, ఎటో పోతాను లేకపోతే వెళ్ళిపోతాను తెలీదు. నేను లేకపోతే దేవుడు ఇంకొకరు నడిపిస్తాడు మరలా. ఆయన పని మాత్రం ఆగదు. నేను లేకపోతే అని ఎప్పుడు అనుకోకూడదు మనం. నువ్వు లేకపోతే ఇంకొకరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నీ తరపున మరొక అమాయకును కూడా నుంచోబెట్టి ఆయన నడిపించుకోగలడు. సమర్థుడైన ఆయన చిన్నోడేం కాదు కదా. కానీ నీకు నాకు ఈ పని దొరికిందంటే అది దేవుని కృప వలన దొరికింది. దాన్ని పాడు చేసుకోవద్దు. కనుక ప్రేమే అన్నిటికీ మూలం. ఆ కింద కూడా మాట అక్కడే 13వ అధ్యాయంలోని కింద 13వ వచనంలో మాట ఉంటుంది. 13:13లో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఈ 3 చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాధాన్యం. కానీ ఈ 3టికి పునాది ప్రేమే. ఈ ప్రేమ లేకపోతే అన్నీ పోగొట్టుకున్నట్టే. ఎంత విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే అది వ్యర్థమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. చివరి మాట కూడా చెప్తాను. 1 దశలోనిక 2:3లో విశ్వాసంతో కూడిన మీ పని 1, ప్రేమతో కూడిన ప్రయాస 2, 3 మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు అన్నాడు. 3వది నిరీక్షణతో కూడిన ఓర్పు. ఇది చాలా అవసరం. ఇది కూడా చాలా అవసరం. కనుక ఈ ఓర్పును గురించి మనకు అన్నీ ఉన్న ఓర్పు చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే చాలా కష్టపడాలి. ఓర్చుకోవడం అనేది చాలా కష్టం. ఓపిక అనేది చాలా కష్టం. చాలామందికి ఓపిక ఉండదు, చాలా కూడా ఓపిక లేదు. ఇప్పుడు మీరు ఆలోచించాలి. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 5:2. రోమపత్రిక 5:2. విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు
శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షణను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి అన్నాడు. శ్రమ ఏం కలిగిస్తుందంట? ఓర్పును కలిగిస్తుంది. శ్రమ ఓర్పును కలిగిస్తుంది. వింటున్నారమ్మా? అమ్మ తల్లులు వింటున్నారమ్మా? శ్రమ ఓర్పును కలిగిస్తుంది. అంటే మనకు ఓర్పు లేదనుకోండి, ఓపిక లేదనుకోండి, కొంచెం శ్రమకు గురవుతాం అన్నమాట. శ్రమకు గురైనప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? చచ్చినట్టు వస్తుంది. చాలా శ్రమనిస్తాడు నీకు ఓర్పు నేర్పడానికి. ఉందా? ఓపుకుందా లేదా? చాలామంది ఓర్చుకోరు. ముక్కు మీద ఉంటుంది కోపం, బొసబొసలు ఆడిపోతూ ఉంటారు. ముక్కు మీద కోపం ఉంటుంది వాళ్ళకి. రుసరుసలు ఆడిపోతూ ఉంటారు, కోపడిపోతూ ఉంటారు. దేవుడు నీకు నేర్పిస్తాడు శ్రమ ద్వారా. శ్రమ ఓర్పునిస్తే ఓర్పు ఏం చేస్తుందంట? పరీక్షనిస్తుంది అంటాడు. పరీక్ష ద్వారా నిరీక్షణ కలుగుతుంది. గుర్రం చూడండి, గుర్రం బండి కట్టినప్పుడు ఫస్ట్ అది చెప్పిన మాట ఏందో ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి చక్కగా దానికి ట్రైనింగ్ ఇస్తారు కదా. అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు దానికి ఏం చేస్తారంటే చక్కగా బక్కి కట్టి గుర్రానికి కట్టి అప్పుడు నడు అంటారు. ఇప్పుడు గుర్రబళ్ళు ఉన్నాయంటే అక్కడక్కడ. మొన్న ఎవరో గుర్రబండి మీద ఊరేగారు ఇలాగా మన ఊర్లోనే. అర్థం చేసుకోవాలి, దానికి ట్రైనింగ్ ఇస్తేనే కానీ అది రాదు. మనకు కూడా దేవుడు అలా ఇస్తాడు. కాబట్టి నిరీక్షణతో కూడిన ఓర్పు అంటే యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతున్నారు కాబట్టి మనం ఆ పరలోకానికి మనం వెళ్ళాలి. అప్పుడు దాకా మనం ఓర్చుకోవాలి. అప్పుడు దాకా ఈ శ్రమలను భరించాలి, ఓర్చుకోవాలి. ఓర్పు లేదండి నా వల్ల కాదండి అంటే పనవది. ఇక్కడ ఓర్చుకోవాల్సిందే. కనుక వాళ్ళకి ఏముంది? తెస్సలోనిక వాళ్ళకి నిరీక్షణతో కూడిన ఓర్పు వాళ్ళకి ఉంది. చూడండి, మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32 వచన భాగం చూడండి. హెబ్రీ పత్రిక 10:32. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం చేసుకోండి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో మీరేమయ్యారు? పాలివారైతిరి అన్నారు. శ్రమలతో కూడిన గొప్ప పోరాటాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇవి రావడం వల్ల మీరు 10 మందిలో ఆరడిపడ్డారు, అంటే వెల్లడయ్యారు మీరు. కాబట్టి మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టొద్దు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అన్నాడు. ప్రభు యొక్క రాకడ పర్యంతం వరకు మనము అప్పటిదాకా ఓర్చుకోవడానికి ఏం కావాలంటే ఓర్పు కావాలి. ఓర్పు లేకపోతే అమ్మ చెప్పాలి, బిడ్డ పుట్టాలంటే ఎన్ని నెలలు ఉండాలి కడుపులో? అప్పుడు దాకా నేను మొయ్యలేను, 3వ నెలలో తీసేయండి అని అంటే ఏమవుతుంది? బిడ్డ ఉంటుందా? ఆరోగ్యంగా ఉంటుందా? కనుక బిడ్డను మోయాలంటే 9 నెలలు మోస్తేనే. అప్పుడు దాకా ఈ తల్లి ఏం చేయాలంటే ఓర్చుకోవాలి. అలాగే ప్రభు రాకడ త్వరగా ఉంది కనుక మనం అనుభవించేటువంటి శ్రమలన్నీ కూడా కొద్ది కాలం ఉంటాయి. మన ప్రభు మనకు సహాయం చేస్తాడని మనం ఓర్చుకోవాలంటున్నాడు. ఎందుకు ఓర్చుకోవాలంటే మనకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ కొరకు ఓర్చుకోవాలి. వాళ్ళు ఓర్చుకున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచన భాగం. ఏ సంఘానికి చెబుతున్నాడు ఇది? ఫిలదెల్ఫియా సంఘానికి చెబుతున్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావో గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. నా ఓర్పు విషయమే అంటే క్రీస్తు కొరకు మనం ఓర్చుకోవాలి. క్రీస్తు కొరకు మనం ఓర్చుకోవాలి. ఎందుకు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటము అపహరింపకుండానట్లు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. అంటే ప్రభు వచ్చే సమయం వరకు ఏం చేయాలంటే ఆ ఓర్పు విషయంలో కాపాడుకోవాలి. నాకు బోలంత విశ్వాసం ఉంది, ఓకే, బోలంత పని చేస్తాను. ఒక్కలకి ఓర్పు లేకపోతే ఎంత పని పాడైపోయింది చూసారా? ఎంత పని పాడైపోయిందో. కనుక ఓర్పు లేకపోతే పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. ఓర్పు లేకపోతే మనకు నిరీక్షణ దెబ్బతింటుంది. ఓర్పు లేకపోతే మనం ఎవరికీ సువార్త చెప్పలేం. కనుక ఈ 3 ఉండాలి. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈ 3 ఉంటే ఎల్లప్పుడూ ఏం చేస్తాం? ఆనందంగానే ఉంటాం.
ఆనందంగా ఉంటాం. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి మీ మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అంట. మీ సహనమును ఎవరికి తెలియాలి? ఎరా ఎన్నన్నా సిగ్గుండదేంటారు నీకా? ఎన్ని మాటలన్నా సిగ్గుండదేంటారు నీకా? ఆడింగుళ్ళగా ఉన్నావేంటారా నువ్వా? గాజులు వేసుకున్నావేంటారా నువ్వా? నీకు సిగ్గులేదేంట్రా? రే నిన్నేరా, ఒరే కుక్క, ఒరే నిన్నేరా నక్క, ఒరే నిన్నేరా, ఒరే నిన్నేరా 100 సార్లు అంటారు. ఏం చేయాలా? అప్పుడప్పుడు ఉంటుంది, అలాగ అంట మీరు ఎంత కోరుకుంటున్నారు. పక్కోడికి వచ్చేస్తుంది పౌరుషం. రాదండి. దావీదు అలాగ వెళ్ళిపోతున్నాడంట, అలాగ వెళ్ళిపోతున్నాడంట. ఒకడు కేకేస్తున్నాడు అక్కడి నుంచి. ఎవడంటాడు? ఆడంటున్నాడు, రే నువ్వు మంచోడు వెంట్రా అంటున్నాడు. ఎవరు? దావీదుని అంటున్నాడు. ఒరే నువ్వు మంచోడు వెంట్రా, నీకేం పోయే కాలం వచ్చిందిరా, నువ్వు మామూలుడు వెంట్రా, నువ్వు ఎంతమందిని చంపేసావురా, అందుకే నీకు ఇదంతా వచ్చిందిరా అన్నాడు. తిడుతున్నాడు. అక్కడ పక్కన మంచి వీర సైన్యాధిపతులు ఉన్నారు. ఎవరాళ్ళు? అభిషేక్ ఉన్నాడు పక్కన, యోవాబు ఉన్నాడు, మేనల్లులు, దావీదు మేనల్లు ఉన్నారు ఇద్దరు. రాజా ఆడేంటాడు చచ్చిన కుక్కలాంటాడు, ఆడేంటి రెచ్చిపోతున్నాడు, నువ్వు అను, వాడు తలకాయ పట్టుకొచ్చి మీకు కాళ్ళ దగ్గర పెడతామంటున్నారు. ఎవడికి వచ్చింది కోపం? పక్కడికి వచ్చింది. పక్కడికి ఎందుకు వచ్చిందమ్మా? దాన్ని ఏమంటారమ్మా? స్వామి భక్తి అంటారు దాన్ని. తన యజమాన్ని తిడుతున్నారనేటువంటి బాధ అన్నమాట. అర్థమైందా? తన యజమాని అంటే తన రాజుని అంటున్నారనే బాధ. ఆ బాధతో అంటున్నారు, నువ్వు అంటే చాలా వేసుకొచ్చేస్తావు అన్నారు. అప్పుడు దావీదు వేసేయండి అన్నాడా? అస్సలు అనలేదు. దావీదు ఏమన్నాడు తెలుసా? నాయనలారా మీకు నాకేంటి పొందు, మీరెందుకు తొందరపడతారు? దేవుడే వాడిని తిట్టమని అవకాశం ఇచ్చాడు కాబట్టి వాడు తిడుతున్నాడు. పోన్లే తిట్టనివ్వండి, వాడు తిడితే అది నాకు దీవెనగా దేవుడు మారుస్తాడేమో అని ఓర్చుకున్నాడు. అర్థమవుతుందా? ఓర్చుకున్నాడు. తర్వాత మళ్ళీ ఏమయ్యాడు? రాజు అయ్యాడు. మీకు అర్థమవుతుందా? తర్వాత మళ్ళీ రాజు అయ్యాడు. రాజు అయిన మరుక్షణం కవర్ పెట్టండి. ఆ రాజే వచ్చేటప్పుడు గుండె దడక్కిపోయింది. అయ్యా తమరు చాలా మంచివారు. ఎప్పుడు మరి? అప్పుడు దుర్మార్గుడు అన్నాడు, అప్పుడేమో దుర్మార్గుడు అన్నావు. మరి మీరు చాలా మంచివారు, మీరు ప్రేమ కలిగిన వారు. రాజా ఏదో తప్పు అయిపోయింది రాజా, నన్ను కనికరించండి రాజా అన్నాడు. సరే నా చేతులతో అయితే నేను సంపను అంటే దాని అర్థం ఏంటి? నా చేతులతో అయితే నేను సంపను, కానీ నువ్వంతటి నువ్వు చచ్చేలాగా చేస్తాను రా అన్నాడు. అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓపిక లేకపోతే ఆ రోజు రాజయ్యేవాడు కాదు దావీదు. ఓపిక లేకపోతే రాజయ్యేవాడు కాదు. ఆ ఓపిక తెచ్చుకోండి కాబట్టి తర్వాత దేవుడు రాజుగా చేశాడు. అవాలే ఎదురు తిరిగి మాట్లాడుంటే అసలు చాలా పెద్ద గొడవలు అయిపోయాయి. తర్వాత కొడుకు వచ్చాడు. తండ్రి అన్నాడు, రే వీడు మామూలుడు కాదు, చాలా డేంజర్ గాడు, నేను వెళ్ళిపోయే టైం అయిపోయింది, వీడి సంగతి నువ్వు చూసుకో అన్నాడు. తర్వాత సొలొమోన్ గారు రాజు అయ్యాడు. సొలొమోనేనా రాజు అవుతా? ఏమండి మీరు చెప్తలేదండి. సొలొమోనేనా రాజు అవుతా? దావీదు కొడుకు సొలొమోనే కదా రాజు అవుతా? ఆ రాజుగారు ఏం చేయడంటే, ఒరే నాకు చెప్పకుండా ఊరు పెట్టి వెళ్ళకు, నువ్వు షిమికి వార్నింగ్, నాకు చెప్పకుండా నువ్వు ఊరు పెట్టి వెళ్ళకు. తమరు మంచివారండి, నేను ఎక్కడికి వెళ్తానండి, ఎక్కడ అన్నాడు. అయ్యాల సరే అయితే అన్నాడు. అంతే చెప్పబెట్టకుండా రోజు ఊరు వెళ్ళిపోయాడు. కబురు వచ్చింది, పలానోడు ఊరెళ్ళి మళ్ళీ వచ్చేసాడని. అవునా అన్నాడు. కవర్ పెట్టాడు. ఎరా ఊరెళ్ళి మళ్ళీ వచ్చేసావు కదరా, వెళ్ళొద్దాను కదరా, అరే ఈయనేసారా అన్నాడు. మనకు తెలీదు శత్రువుని ఎప్పుడు ఎలా మట్టు పెట్టాలో దేవుడికి తెలుసు. కానీ మన నిరీక్షణ పరలోకమైతే అప్పుడు దాకా మనం ఏం చేయాలా? ఓపికతో ఉండాలి. నాకు ఓపిక లేదు అంటే నువ్వు ప్రభు బిడ్డగా బతకలేం. మనం బతకలేం. ఓర్పు చాలా అవసరం. చూడండి, మనం ఆ మాట చదువుకుని ముగిస్తాను. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 1:2-3. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ఎదుట నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు అన్నాడు. ఏం చేస్తారంటే వీళ్ళు ప్రార్థన చేసినప్పుడల్లా, ప్రభా వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో నాయన, వీళ్ళు ఎంత మంచివాళ్ళో ప్రభు అని మిమ్మల్ని గూర్చి జ్ఞాపకం చేసుకుంటున్నాము.
మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేస్తున్నాం అంటున్నాడు. ప్రార్థనల్లో వాళ్ళ కోసం ఏం చేస్తున్నారంట? విజ్ఞాపన అంటే వాళ్ళు గుర్తొచ్చినప్పుడు అల్లా ప్రభువా తెసలోనిక సంఘాన్ని కాపాడు ప్రభువా, కాపాడు ప్రభువా, వాళ్ళని రక్షించిన ఆయన, వాళ్ళని అభివృద్ధి చేయి ప్రభువా అంటారు. గుర్తొచ్చినప్పుడు అల్లా వాళ్ళని తలుచుకుంటూ ప్రార్థన చేస్తున్నారంట. అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఎల్లప్పుడూ మీ అందరి నిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం అంటే వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా దేవునికి ఏం చేస్తున్నారంట? స్తోత్రాలు చెల్లిస్తున్నారు. చూసారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు, వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు, వారి కొరకు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మరి ఈ సంఘం ఎంత మంచి సంఘం అండి తెసలోనిక సంఘం. వాళ్ళని అభినందిస్తున్నారు. మనకి ఎవరైనా జ్ఞాపకం వచ్చి రాగానే ఆ జ్ఞాపకం వచ్చిన వాళ్ళని చూసి వెంటనే మనం ప్రార్థించేలాగా ఉండాలి, వాళ్ళని స్తుతించే దేవుని స్తుతించేలాగా ఉండాలి, వారి కొరకు మనం విజ్ఞాపన చేసేటట్టుగా ఉండాలి. అలాంటి స్థితిలోనికి మనందరం వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు క్షమాపణ అదే కదా, యేసుక్రీస్తు ప్రభు చెప్పింది అదే కదా, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరెరుగురు అన్నాడంటే ఏంటి? వాళ్ళని చూసినప్పుడల్లా ప్రభు ఏం చేశాడంటే వాళ్ళని క్షమించు ప్రభువా అన్నాడు. క్షమాగుణాన్ని కలిగించాడు. అర్థం చేసుకోవాలి, ఈ తెసలోనిక సంఘం ఒక ఉన్నతమైన లక్షణాలతో కూడింది కనుకనే పౌలు గారు శీలా తిమోతితో కలిసి వాళ్ళకు శుభాలు చెబుతూ వారిని అభినందిస్తున్నాడు. మనం కూడా దేవుడు మనల్ని అలా అభినందించాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు. మీ నామాన్ని బట్టి, మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి నన్ను మమ్మల్ని బలపరిచి మీ మంచి సహాయమును మాకు అందించి మీ ఎదుట ప్రభు నీ మాటలతో ప్రభు పట్టబడిన వారముగా తెసలోనిక సంఘం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు దేవా. తండ్రి, మరి మీ యొక్క నామాన్ని బట్టి, మీ కృపను బట్టి విశ్వాసంతో కూడినటువంటి పని, ప్రేమతో కూడినటువంటి ప్రయాస ప్రభా, మరి నిరీక్షణ కలిగిన వారముగా, ఓర్పు కలిగిన వారముగా మీ యందు విశ్వాసంతో బ్రతకడానికి సహాయం చేయండి. విన్న మాటల చేత పట్టబడిన వారమై మీకు లోబడి మిమ్మల్ని ఘనపరుస్తూ తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ మీ వాక్య ప్రకారంగా మా బ్రతుకులు కాపాడుకుంటూ లేఖనాల ద్వారా ప్రభా మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటూ మీ మహిమ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయం వరకు ఎంతగానో కనికరించారు, కృతజ్ఞతలు తండ్రి. ఇక ముందు కూడా మీరే సహాయం చేసి బలపరిచి మా ప్రభు యొక్క బల్లోనికి వెళుతుండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, పరిశుద్ధులుగా మీ ఎదుటి బ్రతికే భాగ్యాన్ని దయ చూపించమని, విన్న వాక్యమును ఫలింపచేయమని క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.